సరే ఇప్పుడు చూస్తుంటే మనం అప్పుడు చూసాం నారా రోహిత్ గారు ప్రతినిధి అని చెప్పేసి అసలు పొలిటికల్గా అసలు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ప్రతినిధి 2 అని చెప్పేసి వస్తున్నారు. అండ్ దాని టీజర్ చూసాము. అసలు ఆ టీజర్ చూసిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? నాకు అది ఎవరో బాగా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, అంటే చెయ్యి తిరిగిన డైరెక్టర్ తీసిన సినిమాలాగా అనిపించిందండి. మూర్తి గారు ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా. ఆయన మూర్తి గారు మన TV5లో మూర్తి గారు జర్నలిస్ట్ మూర్తి గారు. అంటే జర్నలిస్ట్కి ఈ రకమైన థాట్స్ ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, అభ్యుదయం ఉంటుంది, ఆసక్తి కలిగేలా మాట్లాడగలుగుతారు. సినిమాలో ఆయన తీయగలిగాడు అనిపిస్తుంది నాకు. ఇది టీజరే, రేపు సినిమా ఇంకెంత ఉంటుందో అనిపిస్తుంది. ఆ టేకింగ్ మేకింగ్లో ఇప్పుడు కాపురం చేసే కాళ్ళగోళ్ళ తెలిసిపోద్ది అంటారు కదా, అలాగా తినబోతూ రుచి ఎందుకన్నట్టుగానే ఇప్పుడు మాంసం కూర ఉడుకుతుంది అనుకోని కొత్తగా మన నాటుకోడి పులుసు నాటుకోడి ఎగురో ఆ సువాసన వచ్చేస్తూ ఉంటుంది. ఆగలేము మనం, ఏంటి అని చెప్పి కొంచెం నాయకు చూస్తాం. అలాంటిదే టీజర్ అంటే. తినే ముందు కూర ఉడుకుతున్నప్పుడే కొంచెం టేస్ట్ చూస్తాం. మీరు గ్యారంటీగా ఒక మొక్క తీసుకుని నోట్లో పడాల్సిన ఉంటారు ఇంటికాడ గ్యారంటీగా. అవును కదా, టీజర్ అంటే అదే. అద్భుతంగా ఉంది. అప్పుడు ఆ కూర ఆ మొక్క తిన్న వెంటనే బాగుంది అనుకోండి, వెంటనే ఇంత అన్నం పెట్టి తినేస్తారు కదా, అవును కదా. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. నాకు రెగ్యులర్గా మూర్తి గారితో పరిచయం ఉంది, నేను ఆయనతో పాటు షోలో పాల్గొంటాను. కానీ అసలు సినిమాల విషయం ఎంత టాలెంట్ అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంతసేపు టీవీల ముందు కూర్చొని, అంటే స్క్రీన్ ముందు కూర్చొని న్యూస్ చదివే వాళ్ళు, న్యూస్ చదివేవాడు కాదే ఆయన. నేను కొంతవరకు బాగా తీయగలుగుతాడు, మంచి స్క్రిప్ట్ రాయగలుగుతాడు, అయినా మంచి డైలాగులు ఉంటాయి సినిమాలో అనుకున్నాను. కానీ ఈ రేంజ్లో ఊహించలేదు. నారా రోహిత్ కూడా ఇటువంటి సినిమాలకి అసలు సూటబుల్ క్యారెక్టర్ అవుతుంది తప్ప ఇంకెవడం లేడు సౌత్ ఇండియాలోనే. ఒక రంగా నానా పాటేకర్ లాంటి, అంటే ఇతను ఇంకా కొంచెం బబ్లీగా బాగుంటాడు, ముద్దుగా ఉంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే నారా రోహిత్కి భలే డైరెక్టర్ దొరికినట్టు లెక్క. మంచి సినిమా అవుతుందండి, బ్లాక్ బస్టర్ అవుతుంది గ్యారంటీగా. ఇది అంటే ఆలోచింపచేసేలాగా ఉంటుంది. ప్రజెంట్ పొలిటికల్ సినారియాలో నడుస్తున్న చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మన కళ్ళ ముందు ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే మనకి అందులో లీనమైపోతాం. మనం సంభాషణల పొదును, మాటలో ఏదో మాట్లాడుకున్నట్టు ఉండకూడదు, మనతో మాట్లాడుకున్నట్టు ఉండకూడదు, పొదునుగా ఉండాలి. అది ఎంత పొదును ఉండాలంటే ఇప్పుడు మీకు పొదును రకరకాలుగా కొలుస్తారు. మీకు మహేష్ బాబు సినిమా అతడు చూసారా? అతడు సినిమాలో మహేష్ బాబు ఒకడు పొట్ట కోసేసి వెళ్ళిపోతాడు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడికి కోసినట్టు, అది తెగినట్టు ఎప్పుడు తెలుస్తుంది అంటే రక్తం కారిపోయి ఒళ్ళంతా తడిసిపోయి పేగులు ఎతలకు వచ్చేసిందా తెలుస్తుంది. దాన్ని ఎవడో కోసారా బాబు అని. అంటే అంత పొదును, దానికి పదునైన ఆయుధం వాడినప్పుడు జరుగుద్దండి. అది మనకు కోసినట్టే తెలియదు. ఇది గ్యారంటీగా ఇందులో సంభాషణలో చాలా మందికి పోసినట్టు తెలియకుండా తెగిపోతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ పర్టికులర్గా కొన్ని ఇప్పుడు మనం టీజర్లో చూస్తే రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది సార్ అని చెప్పేసి నారా రోహిత్ గారు అడిగే ప్రశ్న, అది ఆంధ్ర రాష్ట్రానికి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది వాస్తవం అంటారా మరి? యాస్టీజ్గా ఇది తమల్ని తాము ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం సూదితోటి పొడిచినట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవం కదా. ఇప్పుడు అభివృద్ధి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తా ఉంటే అభివృద్ధి వాళ్ళు అంటాడు. ఎక్కడ ఉంది సార్ అంటాడు సింపుల్గా. చాలా నారా రోహిత్ గారి నోట్లో నుంచి ఆ డైలాగు చాలా సింపుల్గా ఉంటుంది. బాంబు ఇంతే ఉంటుంది, శబ్దం పెద్దది వస్తుంది, విధ్వంసం ఎక్కువ చేస్తుంది. సంభాషణ కూడా అలాంటిదే. ఒక నాటు బాంబు లేదా ఒక బాంబు అంటారు కదా, మందు పాత్ర, దానికి చూడటానికి చిన్నదే ఉంటుంది కానీ దాని శక్తి, శబ్దం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా 2 గంటల నిడివిగల సినిమా. కానీ ఈ సినిమా చూస్తే అంటే మనకి ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన చేస్తుంది. చాలామంది ఏమంటారంటే సినిమాలు చూసి మారతారా అంటారు. కల్పితం కదా సినిమా అంటే, ఫిక్షన్. కానీ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. వాస్తవం కల్పన కన్నా విచిత్రంగా ఉంటుంది. మనకి
కల్పితం రవి కాంచిన చోట కవి కాంచిన అంటారు. ఇక్కడ మనకి కొత్తగా అతను కనిపెట్టి చెప్పక్కర్లేదు. ఉన్నదాన్ని ఇదిగోరా బాబు ఇలాగ ఉంటుందిరా బాబు, దీని పరిష్కారం సమస్య చెప్తారు, పరిష్కారం ఉంటుంది, దాన్ని ఎత్తు పొడుస్తారు, చెప్పాడు కదా పరిష్కారం కూడా ఉంది. రండిరా బయటకు వచ్చి మీరు ఓట్లేయండి. నీ చేతిలో పాశుపతాస్త్రం ఉంది. ఆ పాశుపతాస్త్రం ఈ దేశం, ఈ రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు, మన చేతికిచ్చిన ఆయుధం పాశుపతాస్త్రం ఏంటంటే ఓటు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ప్రజలే రాజులు. నిన్ను నువ్వు పరిపాలించుకోరా బాబు అని చెప్తే నువ్వు నిన్ను పరిపాలించుకోకపోతే ఎవడైనా ఏం చేస్తాడు? దుర్మార్గుడైన క్రూరుడైన రాజు, అవినీతిపరుడైన అరాచకవాదుల్ని నువ్వు ఎంచుకోకు. నీ బతుకు నిన్ను బతకనిచ్చేవాడిని, నీ కూడు నిన్ను తిననిచ్చేవాడిని, నీ ఇంట్లో నిన్ను వండనిచ్చేవాడిని, కూల్చేవాడిని కాదురా బాబు, నిర్మించేవాడిని, పనికిమాలిన వాడిని కాదురా బాబు, పనివాడిని ఎంచుకోమని చెప్పేసి మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది. నిన్ను నువ్వు పరిపాలించుకో అన్నాడు. అదే చెప్తున్నారు వాళ్ళు. లాస్ట్కి ఏమన్నాడంటే తను ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేకపోతే దేశం వదిలేయండి, లేకపోతే చచ్చిపోండి, సింపుల్ గా చెప్పేశాడు ఆయన. అంతే కదా. అసలు ఆ డైలాగ్ మీనింగ్ ఉంది. ఓటు వేయని వాడు చచ్చిన వాడితో సమానం. ఖచ్చితంగా. ఎందుకంటే సమాజంలో ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు నువ్వు ఆ దుర్మార్గాన్ని నువ్వు వెళ్ళి ఫిజికల్గా భౌతికంగా యుద్ధం చేసి అరికట్టలేనప్పుడు నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించవు? ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తానండి, ఎవరికో అన్యాయం జరుగుతుంది, దానికి కారకులైన సిస్టమ్ వ్యవస్థ నేను ఏమీ చేయలేను వ్యక్తిగా. కానీ ఓటు వచ్చినప్పుడు దానికి కారకులైన వాళ్ళని శిక్షించడానికి నాకు ఒక ఆయుధం అది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి లేకుండా పోతుంది, అన్యాయం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మత్తు పదార్థాలకు బానిసలైన మత్తు పదార్థాల వ్యాపం స్టేట్ రాజ్యమే చేస్తుంది, రాజ్యం హింసకు ప్రేరేపిస్తుంది. ఇలాంటి వాటిని నేను వ్యక్తిగా వ్యవస్థలతో పోరాడలేకపోవచ్చు, కానీ ఆ వ్యవస్థలను మార్చే శక్తి నా చేతిలో. నా చేతిలో ఆ శక్తి ఉండగా దాన్ని నేను వాడుకోకుండా నేను ఇంట్లో పాడేసి తినేసి తుమ్ముంటానంటే, కాబట్టే ముందు ఆ ఆయుధాన్ని తుడిసి పక్కన పట్టురా, చేత్తో పట్టుకో, ఆ ఆయుధాన్ని ప్రయోగించు. నీ వల్ల కాకపోతే నా కొద్ది ఈ దేశం వెళ్ళిపోవాలి, లేకపోతే గుట్టుకుమని చావు. ఏమిరా బాలరాజు నీ వల్ల ఏంట్రా ప్రయోజనం అని అంటారు కదా. అలా అనిపించుకోకుండా ఉండాలంటే ఇంకో కొనసారి తీసుకుంటాం. తప్పే ఉంది అతను చెప్పిన దాంట్లో, అంతే కదా. అవును సార్. అంటే ఏదైనా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. మీకు రాష్ట్రంలో ఈ ప్రతినిధి సినిమా ఆ టేకింగ్ కానీ మేకింగ్ కానీ మూర్తి గారు అసలు నేను ఊహించలేదు. అలాగే నాకు చాలా ఇష్టం నారా రోహిత్ అంటే. అతని చాలా సినిమాలు చూశాను నేను. అన్నట్లో కూడా అతను వెర్స్టైల్ యాక్టర్, అంటే ఒక రొటీన్కి భిన్నంగా ఉంటుంది అతను. నేను రౌడీ ఫెలో సినిమా చూశాను. ఆ పేరు టైటిల్ బ్యాడ్ వల్ల కానీ, లేకపోతే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి సంచలనం సృష్టించాలి సినిమా. ఆ పేరు వల్ల చాలా మంది దాన్ని కనెక్ట్ అవ్వలేదు. రౌడీ ఫెలో అని పెట్టారు. ఆ సినిమా యాప్ట్ అనుకున్నారేమో, కానీ ఆ సినిమాకి ఆ పేరు యాప్ట్ కాదు. ఆ టైటిల్ సరైన టైటిల్ పెట్టుంటే సినిమా ఎంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా. అందులో ఈయన యాక్షన్ అదిరిపోద్ది. అలాగే అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు, ఆయన అసలు ఏంట్రా ఎలా ఎంత మెచ్యూర్డ్గా ఎలా యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అలాగే బాణం ఫస్ట్ సినిమా తండ్రి. అలాగే ఇంకొక సినిమా ఉంటుంది ఆయన ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఉంటారు, పేరు గుర్తురావట్లేదు. కానీ ఎంత ఎమోషన్ పలికించగలుగుతాడు, యాక్షన్ పలికించగలుగుతాడు. ఒక రకమైన యాంగ్ మ్యాన్గా ఉంటాడు. ఇప్పుడు జంజీర్ సినిమాలో ధర్మేంద్రలాగా యాక్ట్ చేసాడు. అందులో అప్పట్లో ఒక ఉండేవాడు, దాంట్లో పోలీస్ ఆఫీసర్ కింద. అంటే ముస్లిం క్యారెక్టర్ అది. అయినా కూడా ఎంత ఈ సినిమా ప్రతినిధిలో కూడా చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసాడు ఆయన. అది ఒక రకంగా ఉంటే దాన్ని మించి ఉంటుంది అనుకుంటున్నాను ఈ సినిమా డెఫినెట్గా. టీజర్ అయితే అదిరిపోయిందండి. ఇంకా సినిమా కోసం మనం వెయిట్ చేయాల్సిందే అంటే. ఆల్ ది బెస్ట్ మూర్తి గారు, సూపర్ డూపర్ హిట్ కొడుతున్నారు మీరు. నేను దీన్ని మీ ముఖంగా చెప్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.